హైదరాబాద్లోని ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. నగరంలో పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత ఇది రెండో పొడవైన ఫ్లైఓవర్గా నిలవనుంది. ఈ ఫ్లైఓవర్ 6 లేన్లు ఉంటుంది. రెండు వైపు ప్రయాణం చేయవచ్చు. ఇది ఆరాంఘర్ను నెహ్రూ జులాజికల్ పార్క్తో కలుపుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. వాహనదారులు సులభంగానే ప్రయాణం చేయవచ్చు. ఆరాంఘర్ నుంచి జూపార్ వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, 6 లేన్లతో 736 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో జూపార్క్ నుండి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. తాడ్బన్, హసన్ నగర్ జంక్షన్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పని లేదు. జూపార్కు వచ్చే సందర్శకులు పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవుతుంది. ఇక కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపతర్, దారుల్ ఉలూల్, శివరాంపల్లి, హసన్ నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.